హాయ్ అండి. ఈరోజు మనము 9th క్లాస్ వాళ్ళకి 10th క్లాస్ వాళ్ళకి ఇద్దరికి యూజ్ అయ్యేది ఒక స్టాటిస్టిక్స్ అనే చాప్టర్ నుంచి మనకున్న 3 సెంట్రల్ టెండెన్సీస్లో మీన్, మీడియన్, మోడ్. అందులో హౌ టు ఫైండ్ అవుట్ ద మీడియన్ ఫర్ ద గ్రూప్డ్ డేటా అది డిస్కస్ చేద్దాం ఇవాళ. గ్రూప్డ్ డేటాకి మీడియన్ని ఫైండ్ అవుట్ చేయాలి. గ్రూప్డ్ డేటా అంటే వీ గెట్ ద డేటా ఇన్ ద ఫార్మ్ ఆఫ్ క్లాస్ ఇంటర్వెల్స్ అండ్ ఫ్రీక్వెన్సీ. అంటే మనకి డేటా ఎగ్జాక్ట్గా డైరెక్ట్గా రాదు. అంటే వాట్ ఎవర్ డేటా వీ కలెక్టెడ్ డైరెక్ట్లీ, దట్ ఈస్ రా డేటా. అన్గ్రూప్డ్ డేటా ఇక్కడ డైరెక్ట్గా అబ్జర్వేషన్స్ ఉండవు, రేంజ్ ఉంటుంది. అంటే 0 to 10 5, ఆ వాల్యూస్ 10 to 20లో ఉన్నవి 8 ఉన్నాయి, 20 to 30 రేంజ్లో ఉన్న అబ్జర్వేషన్స్ 20. ఇలాంటి ఇమాజినరీ డేటా ఉంటుంది. ఈ టైప్ ఆఫ్ డేటాకి హౌ టు ఫైండ్ అవుట్ ద మీడియన్ డిస్కస్ చేద్దాం. అసలు మీడియన్ అంటే ఏంటి? మిడ్ మోస్ట్ అబ్జర్వేషన్. అంటే మిడిల్ మోస్ట్ అబ్జర్వేషన్. డేటాలో ఏదైతే మనం కలెక్ట్ చేసామో వాటిని ఎంట్రీస్ అంటారు, వాటిని అబ్జర్వేషన్స్ అంటారు. ఆ అబ్జర్వేషన్స్లో మధ్యలో సెంటర్లో ఉండేది మిడిల్ మోస్ట్ పొజిషన్లో ఉన్న అబ్జర్వేషన్ని మీడియన్ అంటాం. ఇప్పుడు ఆ మీడియన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ నిజానికి వాట్ ఎవర్ వీ కలెక్టెడ్, సో ద ఇన్ఫర్మేషన్ వాట్ ఎవర్ వాల్యూస్ ఆర్ దేర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ వీ డోంట్ హ్యావ్. అవి ఎగ్జాక్ట్ వాల్యూస్ తెలియవు, వాటి రేంజ్ మాత్రమే తెలుసు మనకి. ఓకే, ఇంతకు అసలు ఈ మీడియన్కి గ్రూప్డ్ డేటాకి మీడియన్ ఫైండ్ అవుట్ చేసే ముందు అసలు అన్గ్రూప్డ్ డేటాకి ఎలా మీడియన్ ఫైండ్ అవుట్ చేస్తారో అది కొద్ది చూసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను కొంతమంది స్టూడెంట్స్ యొక్క మార్కులు తీసుకున్నాను. అవుట్ ఆఫ్ 20కి వాళ్ళకి వచ్చిన మార్కులు ఫర్ ఎగ్జాంపుల్ 11, 13, అలానే 8, 9, 17, 19, 20 అండ్ 10 ఇవన్నీ ఉన్నాయి. దీస్ ఆర్ ద మార్క్స్ సెక్యూర్డ్ బై సమ్ స్టూడెంట్స్. ఇప్పుడు నేను దీనికి ఇది డేటా నా దగ్గర, ఈ డేటాలో ఏమన్నాయి కొన్ని వాల్యూస్ ఇన్ ద నేమ్ ఆఫ్ మార్క్స్ సెక్యూర్డ్ బై స్టూడెంట్స్ ఇన్ పర్టికులర్ సబ్జెక్ట్. సో నేను ఇప్పుడు దీనికి మీడియన్ ఫైండ్ అవుట్ చేయాలి. అప్పుడు దీనికి సెంటర్ వాల్యూ కనుక్కోవాలి, మిడిల్ మోస్ట్ అబ్జర్వేషన్ కనుక్కోవాలి. సో బిఫోర్ ఫైండింగ్ ద మిడిల్ మోస్ట్ అబ్జర్వేషన్ ఫస్ట్ రైట్ ద అబ్జర్వేషన్స్ ఇన్ ద ఆర్డర్. ఆర్డర్ మీన్స్ అసెండింగ్ ఆర్డర్ కావచ్చు, మా డిసెండింగ్ ఆర్డర్ కూడా కావచ్చు. సో మన ఇష్టం, ఏదో ఒక ఆర్డర్లో రాసుకుందాం. నేను అసెండింగ్ ఆర్డర్ రాస్తున్నా. సో అసెండింగ్ ఆర్డర్. సో lower value to higher value. So what is the least value of the data here? 8, తర్వాత 9, తర్వాత 10, తర్వాత 11, తర్వాత 13, తర్వాత 17, 19, 20. అంటే మొత్తం ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8 అబ్జర్వేషన్స్ ఉన్నాయి. అంటే ఈ 8 అబ్జర్వేషన్స్లో మిడిల్ మోస్ట్ అబ్జర్వేషన్ని మనం మీడియన్ అంటాం. మిడిల్ మోస్ట్ అబ్జర్వేషన్స్ అంటే ఒక ట్రిక్ చెప్తాను, సింపుల్ ప్లేవే మెథడ్లో. ఫస్ట్ది లాస్ట్ది క్యాన్సిల్ చేయండి, ఇది ఇటుపక్క క్యాన్సిల్ చేసేయండి, తర్వాత 10 17 క్యాన్సిల్. అంటే మధ్యలో 2 మిగిలినవి, అవి 2 క్యాన్సిల్ చేస్తే ఇంకేం మిగలదు. సో ఎన్ని అబ్జర్వేషన్స్ ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8. 8 అనేది ఈవెన్ నెంబర్. ఈవెన్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఉంటే మధ్యలో 2 మిగులుతాయి. మరి ఆ రెండిట్లో ఏది తీసుకోవాలి మీడియన్గా? 11 తీసుకుంటే 13 ఫీల్ అయింది, 13 తీసుకుంటే 11 ఫీల్ అయింది. అందుకే 2 తీసుకోకుండా వాటి మధ్యలో ఉన్న వాల్యూ తీసుకుందాం. దాన్ని యావరేజ్ ఆఫ్ 11 and 13. యావరేజ్ అంటే ఏంది? ఆ రెండింటిని యాడ్ చేసి 2తో డివైడ్ చేయటం. సో దట్ యావరేజ్ కెన్ బి టేకెన్ యాజ్ ద మీడియన్. సో వెన్ ఎవర్ వీ హ్యావ్ 2 values ఇన్ ద మిడిల్ పొజిషన్, హియర్ వీ గెట్ వన్ కన్ఫ్యూజన్. సో విచ్ అబ్జర్వేషన్ కెన్ బి టేకెన్ యాజ్ ద మీడియన్? ఈ రెండిట్లో ఏ అబ్జర్వేషన్ మీడియన్ గా తీసుకోవాలి అని. అప్పుడు మనం దీని యావరేజ్ కెన్ బి టేకెన్ అంటే 11 plus 13 by 2 అంటే 24 by 2 అంటే 12. సో మీడియన్ ఈజ్ ఈక్వల్ టు 12. సో ఇది మనం అన్గ్రూప్డ్ డేటాకి కనుక్కునే విధానం. అదే కనుక 7 అబ్జర్వేషన్స్ ఉంటే, ఆడ్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఉంటే ఈ మధ్యలో ఈ కన్ఫ్యూజన్ రాదు. వీ నెవర్ గెట్ 2 అబ్జర్వేషన్స్ ఇన్ ద మిడిల్ పొజిషన్, వీ గెట్ ఓన్లీ 1 అబ్జర్వేషన్ ఇన్ ద మిడిల్ పొజిషన్. సో వాట్ ఎవర్ వాల్యూ విచ్ వాజ్ లెఫ్ట్ ఎట్ మిడిల్ పొజిషన్ వీ కెన్ టేక్ ఇట్ యాజ్ ద మీడియన్. ఆ మధ్యలో మిగిలిన వాల్యూవే మనం మీడియన్ గా తీసుకుంటాం. ఇట్ ఈస్ ఫర్ అన్గ్రూప్డ్ డేటా. మరి గ్రూప్డ్ డేటాలో మనకి వాల్యూస్ తెలియవుగా, అసలు మనకి అబ్జర్వేషన్సే తెలియవుగా, మరి ఎట్లా కనుక్కోవాలి? సో ముందు ఏం చేద్దాం, అసలు ఎన్ని అబ్జర్వేషన్స్ ఉన్నాయి మనం ఆ డేటాలో మనం కలెక్ట్ చేస్తాం కదా. ఇందాక నేను మార్క్స్ కలెక్ట్ చేశాను, ఎంతమంది కలెక్ట్ చేశాను? 8 నెంబర్స్, అంటే 8 వాల్యూస్ ఉన్నాయి. సో అట్లానే ఈ డేటాలో కూడా ఎన్ని అబ్జర్వేషన్స్ ఉన్నాయో తెలుసుకోవాలి. ఫస్ట్ వీ నీడ్ టు ఫైండ్ టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎలా వస్తాయి చూడండి. 0 to 10లో ఉన్న వాళ్ళు 5 ఉన్నారు. ఒకవేళ మార్క్స్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ అవుట్ ఆఫ్ 60 అనుకోండి. సో 10 to 20 ఉన్న వాళ్ళు 8, అట్లా 20 to 30 ఉన్న వాళ్ళు 20.
సో 30 to 40 ఉన్న వాల్యూస్ 15 ఉన్నాయి. 40 to 50 రేంజ్ లో ఉన్న 7. సో ఇవన్నీ యాడ్ చేస్తే టోటల్ ఫ్రీక్వెన్సీ కనుక యాడ్ చేస్తే వాట్ డు యూ గెట్? వీ కమ్ టు నో ద టోటల్ హౌ మెనీ అబ్జర్వేషన్స్ ఆర్ దేర్ ఇన్ ద పర్టికులర్ డేటా. సో ఈ గ్రూప్డ్ డేటాలో, డేటా అంటే మనం కలెక్ట్ చేసిన వాల్యూస్ కావచ్చు, ఎంట్రీస్ కావచ్చు, ఏదో ఒక పర్పస్ కోసం వి కలెక్ట్ సమ్ ఇన్ఫర్మేషన్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ ద డేటా. అవి ఎంట్రీస్, ఆ ఎంట్రీస్ అనేవి వాల్యూస్ రూపంలో ఉంటాయి కదా. సో అవి ఎన్ని ఉన్నాయి మొత్తం? సో మన డేటాలో మొత్తం ఇన్ని వాల్యూస్ ఉన్నాయి, ఇన్ని అబ్జర్వేషన్స్ ఉన్నాయి. అది తెలుసుకోవాలంటే టోటల్ ఫ్రీక్వెన్సీ యాడ్ చేస్తే సరిపోతుంది. సో యాడ్ ద ఫ్రీక్వెన్సీ, యాడ్ ద, దట్ ఈస్ కాల్డ్ n. యు టేక్ ఇట్ యాజ్ ద n. n ఈజ్ ఈక్వల్ టు 5 plus 8 13, 13 plus 20 33, 33 plus 15 48, 48 plus 7 55, 55 plus 5 60 మళ్ళీ 5 plus 7 12, 12 plus 15 27, 47, 55 plus 5 60. అంటే టోటల్ మొత్తం ఎన్ని అబ్జర్వేషన్స్ ఉన్నాయి? 60 అబ్జర్వేషన్స్ ఉన్నాయి. ఏది మనం కలెక్ట్ చేసిన డేటాలో. ఇప్పుడు చెప్పండి, ఈ 60 అబ్జర్వేషన్స్ ని ఒక అసెండింగ్ ఆర్డర్ లో రాసి మధ్యలో ఉన్న అబ్జర్వేషన్ ని మనం మీడియన్ గా తీసుకుంటాం. ఇక్కడ నాకు డౌట్ వచ్చింది, నాకు ఎగ్జాంపుల్ చేస్తాను నేను. ఇందాక 8 అబ్జర్వేషన్స్ ఉన్నప్పుడు మధ్యలో 2 మిగిలినాయి. అంటే ఇందాక చెప్పాను, ఈవెన్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ కనుక ఉంటే వీ గెట్ 2 అబ్జర్వేషన్స్ ఇన్ ద మిడిల్ పొజిషన్. మనకి 2 అబ్జర్వేషన్స్ ఉంటాయి మధ్యలో. ఆ రెండింటి యొక్క యావరేజ్ ని మనము మీడియన్ గా తీసుకోవాలి. మరి ఇక్కడ n ఈజ్ ఈక్వల్ టు 60 కదమ్మా. మరి n ఈజ్ ఈక్వల్ టు 60 అయినప్పుడు మధ్యలో 2 అబ్జర్వేషన్స్ ఉంటే కంపల్సరీ, ఎందుకని 60 అనేది ఈవెన్ నెంబర్ కదా. Since n is even, median is equal to ఎక్కడ ఉంటాయి? ఆ మధ్యలో కరెక్ట్గా సెంటర్లో ఉంటాయి. సెంటర్లో అంటే ఏంది? మధ్యలో ఉండదు, మధ్యలో 2 ఉంటాయి. ఆ మధ్యలో 2 ఎలా కనుక్కోవాలి? ఏ పొజిషన్లో ఉన్నాయి అవి? కరెక్ట్గా సెంటర్ కాబట్టి దీన్ని హాఫ్ చేయండి, అప్పుడు మధ్యలోది వస్తుంది. దాని పక్కనే ఉన్నది కూడా మనకి మీడియనే. దాని పక్కనే ఉన్నది కూడా మనకి 2 ఉంటాయని చెప్పాక దాని పక్కనే ఉన్నది కూడా మనకి అవసరం కాబట్టి మధ్యలో హాఫ్ చేయాలి, దాని పక్కనే ఉండాలి. పక్కనే అంటే +1 యాడ్ చేయాలి. అంటే మీడియన్ ఈజ్ ఈక్వల్ టు n/2 అండ్ n/2 + 1th అబ్జర్వేషన్స్. సో ఎందుకు ఈ ఫార్ములాస్ ఇవి? జస్ట్ టు నో దట్ దేర్ పొజిషన్స్, అవి ఏ పొజిషన్ లో ఉన్నాయి, ఏ పొజిషన్ లో ఉన్న అబ్జర్వేషన్స్ మనకి మీడియన్స్ అవుతాయి, అది కనుక్కోవడానికి ఈ ఫార్ములా అన్నమాట. అదే గనక ఆడ్ అయితే ఈ 60 బదులు 59 ఉంది, 61 ఉంది. ఆడ్ అయితే ఏంటంటే కరెక్ట్ గా మధ్యలో ఒక్కటే మిగులుతుంది. ఆ ఒక్కటి ఎలా కనుక్కోవాలి? దానికి ఫార్ములా n+1/2 అబ్జర్వేషన్. So if we have odd number of observations, we get only one observation in the middle position. To know that its position, we have the formula n+1/2 observation. If we have even number of observations in the data, we get 2 observations in the middle position. To know that their positions, అవి ఏ స్థానాలలో ఉన్నాయి, ఏ పొజిషన్స్ లో ఉన్నాయో కనుక్కోవడానికి ఉపయోగపడే ఫార్ములా ఇది. n/2 దాని పక్కనే ఉంటది, n/2 + 1. ఇక్కడ n అంటే ఎంత? 60. అంటే 60/2 అంటే 230s ఆరు. పక్కన ఏమవుతున్నప్పుడు 30 ఫస్ట్ 1 అవుతుంది, అంతేగా. 30 ఇది n/2 30 అయినప్పుడు, n/2 30 అయినప్పుడు ఆటోమేటిక్ n/2 + 1 ఎంత అవుతుంది? 31 అవుతుంది. అంటే ఏ అబ్జర్వేషన్స్ మనకి మధ్యలో ఉన్నాయి? 30th అబ్జర్వేషన్, 31st అబ్జర్వేషన్. దీస్ 2 అబ్జర్వేషన్స్ ఆర్ ఇన్ ద మిడిల్ పొజిషన్. ఇప్పుడు అర్థమైంది. సో మొత్తం మీద 31st అబ్జర్వేషన్, 30th అబ్జర్వేషన్, 31st అబ్జర్వేషన్స్ అనేవి మనకి మీడియన్ అవుతాయి. సో 30th అండ్ 31st అబ్జర్వేషన్స్, 30th 31st అబ్జర్వేషన్స్. సో ఇది మనకి మీడియన్ అవుతుంది. సో ఇప్పుడు మొత్తానికి తెలిసింది. ఇప్పుడు ఆ 30th ప్లేస్లో ఏముంది, ఆ 31st ప్లేస్లో ఏముందో కనుక్కొని ఆ రెండింటికి మనం యావరేజ్ కట్టాలి. మధ్యలో 2 మిగిలితే ఎలా కట్టాలి మీడియన్? ఆ 2 యాడ్ చేసి 2తో డివైడ్ చేయాలి. మనకి ఇప్పుడు మీడియన్స్ అనేవి ఏ ప్లేస్లో ఉన్నాయో తెలిసింది, ఏ ప్లేస్లో ఉన్న అబ్జర్వేషన్స్ మీడియన్ అవుతాయో తెలిసింది, ఏ ప్లేస్లో ఉన్న అబ్జర్వేషన్స్ యొక్క యావరేజీ మనకి మీడియన్ తెలిసింది. 30th ప్లేస్లో 31st ప్లేస్లో ఉన్న వాల్యూస్ ఏది ఒక ఆర్డర్లో రాసిన తర్వాత అబ్జర్వేషన్స్ అన్ని 30th పొజిషన్లో ఉన్న ఒక అబ్జర్వేషన్, దాని పక్కనే 31st పొజిషన్ ఉన్న అబ్జర్వేషన్ రెండింటిని కూడా యాడ్ చేసి 2తో డివైడ్ చేస్తే మనకి మీడియన్ వస్తుంది. కానీ ఇక్కడ ఆ వాల్యూస్ తెలియవు మనకి, అసలు ఆ రియల్ డేటానే మనకి తెలియదు. సరే అవి ఏ రేంజ్లో వస్తాయో కనుక్కోవచ్చు, రేంజెస్ తెలుసు. సో ద అబ్జర్వేషన్ విచ్ లైస్ ఇన్ విచ్ గ్రూప్.
సో those two observations lies in which group? ఎందుకంటే we don't know exact value of those observations because it is not ungrouped data, it is the grouped data. So when we have the data in the grouped form, we never get exact values, we get the range అంతే. సో ఇప్పుడు ఆ 31st observations ఏ గ్రూప్ లో వస్తాయి గెస్ చేయండి. ఇది మొదటి 5 ఇక్కడ దాకే ఉన్నాయి అంతేగా, 5 నుంచి 8 అంటే 13 ఇందులో ఉన్నాయి, 13 దాకా ఇక్కడ, 13 నుంచి 20 అంటే 33 దాకా ఇక్కడ ఉన్నాయి. అంటే మేబీ ఈ అబ్జర్వేషన్లో తెలుసుకోవచ్చు. ఇప్పుడు నేను ఏం చేశాను, జనరల్గా కామన్ సెన్స్ యూజ్ చేస్తున్నాను. సో ఎక్కడ ఉండొచ్చు ఆ 30, 31? మొదటి రేంజ్లో 5 అంటే 6th అబ్జర్వేషన్స్ నుండి నెక్స్ట్ 8 అబ్జర్వేషన్స్ అంటే మొత్తం 14 అబ్జర్వేషన్, 6 నుండి 6th అబ్జర్వేషన్స్ నుండి 14th అబ్జర్వేషన్ దాకా ఈ రేంజ్లో ఉంటాయి. మళ్ళీ అక్కడ నుంచి 14th అంటే 15th అబ్జర్వేషన్ నుంచి ఇంకో 20 అంటే 35 అబ్జర్వేషన్స్ దాకా ఇక్కడ ఉంటాయి. అంటే మేబీ మనకి ఈ గ్రూప్లో మనకు కావాల్సిన 30th 31st కనుక్కోవచ్చు. ఇప్పుడు నేను జనరల్గా చేసిన ఈ మెథడ్ని ఏమంటారంటే, నేను ఏదైతే యాడ్ చేసుకుంటూ చెక్ చేస్తున్నానో దీన్నే ఏమంటారంటే క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ అంటారు. క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ. ఇది ఎందుకయ్యా అంటే మన ఈ 31st అబ్జర్వేషన్స్ ఏ గ్రూప్లోకి వస్తాయి, ఏ రేంజ్లోకి వస్తాయి, ఏ క్లాస్ ఇంటర్వెల్లో ఫాలో అయి ఉంటాయో కనుక్కోవడానికి ఉపయోగపడుతుంది. క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఇస్ నథింగ్ బట్ ప్రోగ్రెసివ్ ఎడిషన్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్. అంటే ఏంటి, మొదటి ఫ్రీక్వెన్సీని యాజ్ ఇట్ ఈస్గా రాసి దాన్ని నెక్స్ట్ ఫ్రీక్వెన్సీతో యాడ్ చేసి ఇక్కడ వేయండి. 5 + 8 13, 13 + 20 33, 33 + 15 48, 48 + 7 55, 55 + 5 60. So cumulative frequency is nothing but progressive addition of the frequencies. Frequencies ని పై నుండి కిందకి యాడ్ చేసుకోవడం. ఫస్ట్ ఫ్రీక్వెన్సీ టేక్ ఇట్ యాజ్ ఇట్ ఈస్. 5 + 8 13, 13 + 20 13, 13 + 20 33, 33 + 15 48, 48 + 7 55, 55 + 5 60. అసలు ఎందుకు కనుక్కోవాలి, వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ అంటే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు మనకు అర్థమైంది ఆల్రెడీగా. టోటల్ ఎన్ని ఫ్రీక్వెన్సీస్ ఉన్నాయి, మొత్తం టోటల్ ఫ్రీక్వెన్సీ ఎంత 60 అంటే టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్ 60. ఏ పొజిషన్లో ఉన్న వాటిని మనం మీడియన్గా తీసుకోవాలి. సో అది ఈవెన్ నెంబర్ కాబట్టి మధ్యలో 2 వాల్యూస్ మిగులుతాయి, వాటి యావరేజ్ని మనము సో మీడియన్గా తీసుకోవాలి. సో మీడియన్ ఫాల్ ఇన్ 2 వాటి ప్లేసెస్ అనమాట. ఆ మధ్యలో ఉన్న అబ్జర్వేషన్స్ ఒక ప్లేసెస్ ఫార్ములా n/2, దాని పక్కనే ఉంటుంది n/2 + 1. మధ్యలో కాబట్టి సగం చేశాను n/2, దాని పక్కన n/2 + 1. n అంటే ఎంత 60, 60/2 అంటే 30, దాని పక్కనే 31 అంటే 30th అబ్జర్వేషన్ 31st అబ్జర్వేషన్. మనకి ఈ 2 అబ్జర్వేషన్స్ ఒక యావరేజ్ మనకి మీడియన్ అవుతుంది. ఇప్పుడు ఇంతకీ ఈ 2 అబ్జర్వేషన్స్ మనకి తెలియదు, అసలు వాటి వాల్యూస్ తెలియదు. ఇది గ్రూప్ డేటా, వీ నెవర్ గెట్ ఎగ్జాక్ట్ వాల్యూస్ ఆఫ్ ద అబ్జర్వేషన్స్, బట్ వీ కమ్ టు నో దట్ ద అబ్జర్వేషన్స్ లైస్ ఇన్ విచ్ రేంజెస్. కాబట్టి ఇప్పుడు 38, 31 అబ్జర్వేషన్స్ ఏ గ్రూప్ లో ఉంటాయో చెక్ చేసుకోవడానికి మనం క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఫైండ్ అవుట్ చేశాను. ఇప్పుడు చూడండి ఎలా ఫైండ్ అవుట్ చేస్తాను. మొదటి 5 అబ్జర్వేషన్స్ ఇందులో ఉన్నాయి, మన మైండ్లో పెట్టుకోండి. 30th అబ్జర్వేషన్ 31st అబ్జర్వేషన్ బిలాంగ్స్ టు విచ్ క్లాస్ ఇంటర్వెల్. నో ఐఎమ్ గోయింగ్ టు చెక్. సో సిఎఫ్లో చెక్ చేసుకోవాలి. సిఎఫ్ అంటే క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ. మొదటి 5 ఇక్కడ ఉన్నాయి. 6th అబ్జర్వేషన్ నుంచి 13th అబ్జర్వేషన్స్ దాకా రెండవ గ్రూప్లో ఉన్నాయి. 14th అబ్జర్వేషన్ దగ్గర నుంచి 14th అబ్జర్వేషన్ దగ్గర నుంచి అంటే 14th అబ్జర్వేషన్ దగ్గర నుంచి 33rd అబ్జర్వేషన్ దాకా ఈ గ్రూప్లో ఉన్నాయి. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి. సో మనకు కావాల్సిన అబ్జర్వేషన్స్ ఏంటి, 30, 31. సో ఈ 30, 31. సో అందులో మొదటి 5 ఫస్ట్ గ్రూప్లో, 6th అబ్జర్వేషన్ నుంచి 13th అబ్జర్వేషన్ దాకా, 6th అబ్జర్వేషన్స్ నుండి 13th అబ్జర్వేషన్ దాకా సెకండ్ గ్రూప్. మన వాళ్ళు ఇంకా ఎంటర్ అవ్వలేదు, మన 30th పొజిషన్ 31st పొజిషన్. సో 14th అబ్జర్వేషన్ నుంచి 33 అబ్జర్వేషన్స్ దాకా, మళ్ళొకసారి 14th అబ్జర్వేషన్ నుంచి 30th అబ్జర్వేషన్ దాకా సుమారు 20 వాల్యూస్. అవన్నీ కూడా ఈ 20 to 30 రేంజ్లో ఉన్నాయి. అంటే మనకు కావలసిన 30th అబ్జర్వేషన్ 31st అబ్జర్వేషన్ ఇవి రెండూ కూడా ఈ గ్రూప్లోకి వస్తాయి. సో దీన్ని ఒక బాక్స్ లా కొట్టండి, ఒక బాక్స్ లా కొట్టండి. సో దీన్ని మీడియన్ క్లాస్ అంటారు. సో దిస్ n/2 వాట్ ఎవర్ ఇట్ ఈస్, దే లై ఇన్ ద క్లాస్ 20 to 30. They lie in the class 20 to 30. That's why 20 to 30 is called as a median class. So ఇప్పుడు అవి ఏ గ్రూప్లో ఉన్నాయి, మనకి 20 to 30 గ్రూప్లో ఉన్నాయి. ఎలా తెలిసింది నాకు, మొదటి 5 అబ్జర్వేషన్స్ ఇక్కడ, 6th అబ్జర్వేషన్ నుంచి 13th అబ్జర్వేషన్ దాకా ఇక్కడ, 14th అబ్జర్వేషన్ నుంచి 33 అబ్జర్వేషన్స్ దాకా మొత్తం 20 అబ్జర్వేషన్స్ ఇందులో ఉన్నాయి. ఈ బ్యాచ్లోనే మనకు కావాల్సిన 30, 31st రెండు కూడా ఉన్నాయి. సో ఇట్ ఈస్ కాల్డ్ మీడియన్ క్లాస్. ఎప్పుడైతే మీకు మీడియన్ క్లాస్ వస్తుందో దీని ఫ్రీక్వెన్సీని f అని తీసుకోండి.
దీని పక్కన ఉన్న క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ దీన్ని తీసుకోవద్దు, కానీ దీనికి పైన ముందు ఉన్న సిఎఫ్ను మాత్రం సిఎఫ్గా తీసుకోండి. మళ్ళొకసారి, సో మీడియన్ క్లాస్ యొక్క ఫ్రీక్వెన్సీనేమో ఎఫ్ గాను, దాని సిఎఫ్ తీసుకోకండి. దీని ముందు క్లాస్ యొక్క సిఎఫ్నేమో క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ సిఎఫ్గా తీసుకోండి. అట్లానే ఈ మీడియన్ క్లాస్కి లోయర్ బౌండరీ కట్టండి. లోయర్ బౌండరీ ఆఫ్ ద మీడియన్ క్లాస్. ఒక క్లాస్ ఇంటర్వెల్కి లోయర్ బౌండరీ ఎలా కడతారు? సో ఏ క్లాస్ యొక్క లోయర్ బౌండరీ, దేనికైతే లోయర్ బౌండరీ కడుతున్నారో దాని లోయర్ లిమిట్కి, దాని ముందు క్లాస్ యొక్క, దాని ప్రిసీడింగ్ క్లాస్ యొక్క అప్పర్ లిమిట్కి యావరేజ్ ఫైండ్ అవుట్ చేస్తారు. దాన్ని లోయర్ బౌండరీ ఆఫ్ ద క్లాస్ అంటారు. సో ఏ క్లాస్కి అయితే మీరు లోయర్ బౌండరీ ఫైండ్ అవుట్ చేస్తున్నారో దాని యొక్క లోయర్ లిమిట్కి, దాని ముందు క్లాస్ యొక్క అప్పర్ లిమిట్కి ఇలా బాక్స్ కొట్టని చూస్తారా, ఈ బాక్స్లో ఉన్న వాటికి యావరేజ్ అంటే రెండు యాడ్ చేసి 2తో డివైడ్ చేయాలి. 20 20 రెండు సేమే. 20 + 20/2 అంటే 40/2 అంటే 20 అంటే సేమ్ ఆన్సరే వస్తుంది. వచ్చిన ట్రిక్ ఉందన్నమాట. 20 20 రెండు సేమే ఉంటే ఎల్ వాల్యూ కూడా అదే. లోయర్ బౌండరీ ఈజ్ ఈక్వల్ టు 20. సో ఆ బాక్స్లో నేనైతే బాక్స్ కొట్టాను, ఈ బాక్స్లో ఉన్న వాల్యూస్ రెండు సేమ్ అయితే అదే వస్తుంది, ఎల్ వాల్యూ 20. అదే ఇక్కడ 19 20 ఉందనుకోండి, ఇలా 20 20 సేమ్ ఉంటే వాటిని ఎక్స్క్లూజివ్ క్లాసెస్ అంటాం. అదే కనుక ఇంక్లూజివ్ క్లాసెస్ అప్పుడు ఇక 20 రాదు, 19 ఉంటుంది. 19 20 మీరు ఆ రెండు యాడ్ చేసి 2తో డివైడ్ చేస్తే 19.5 వస్తుంది. అంటే 19కి 20కి మధ్యలో వస్తుంది అంతే. అదే రెండు సేమ్ ఉంటే అదే వస్తుంది 20 20 కాబట్టి ఎల్ వాల్యూ 20. అదే 19 20 కనుక అయి ఉన్నట్టయితే వీ గెట్ 19.5. కీప్ ఇట్ ఇన్ ద మైండ్. సో మొత్తం మీద ఎప్పుడైతే మిడియన్ క్లాస్ వస్తుందో, అంటే ఏదైతే మనం మీడియన్, ఏ అబ్జర్వేషన్స్ అయితే మనం మీడియన్గా అనుకుంటున్నామో ఆ అబ్జర్వేషన్స్ ఏ గ్రూప్లో ఉన్నాయో తెలుసుకోవడానికి సిఎఫ్లో చెక్ చేసుకుంటూ వస్తాము. సిఎఫ్లో చెక్ చేసేలా చేయాలి. మొదటి 5 ఇక్కడ ఉన్నాయి, 6 నుండి 13 దాకా ఇక్కడ ఉంటుంది, 14 33 దాకా ఇక్కడ ఉంటాయి. ఈ బ్యాచ్లో మనవి ఉన్నాయి. సో ఆ క్లాస్ని మీడియన్ క్లాస్ అనుకుంటారు. దాని ఫ్రీక్వెన్సీ ఎఫ్, దాని సిఎఫ్ తీసుకోమాకండి, దాని పైన ఉన్న దాన్ని సిఎఫ్గా తీసుకోండి. అలానే ఆ లోయర్ మీడియన్ క్లాస్కి లోయర్ బౌండరీ కట్టండి. ఇలా బాక్స్ పెట్టి లోయర్ బౌండరీ అంటే దాని లోయర్ లిమిట్కి, దాని ముందు క్లాస్ ఒక అప్పర్ లిమిట్కి యావరేజ్ కడతారు. ఆ బాక్స్లో రెండు సేమ్ ఉంటే అదే ఎల్ వాల్యూ వచ్చేస్తుంది. ఇప్పుడు ఐ ఆమ్ గోయింగ్ టు ఇంట్రడ్యూస్ ద ఫార్ములా. సో టు యూజ్ ద హౌ టు ఫైండ్ అవుట్ ద మీడియన్ నౌ. సో ఇప్పుడు మనం దీన్ని ఫార్ములా యూజ్ చేసి ఫైండ్ అవుట్ చేసేస్తాం. చూద్దాం. సో ఐఎమ్ గోయింగ్ టు ఇంట్రడ్యూస్ ద ఫార్ములా హియర్. నేను ఇక్కడ రాస్తున్నాను ఏమేమి ఉన్నాయో. ఎల్ వాల్యూ ఉంది 20, ఎఫ్ ఉంది 20, సిఎఫ్ వచ్చేసింది 13. మనకి హెచ్తో అవసరం. హెచ్ అంటే సైజ్ ఆఫ్ ద క్లాస్, ఆర్ సో హైట్ ఆఫ్ ద క్లాస్. క్లాస్కి మధ్య డిఫరెన్స్ వర్టికల్గా అబ్జర్వ్ చేయండి ఎప్పుడు. సో క్లాస్కి మధ్య డిఫరెన్స్ అనమాట. 0 10 20 30 40 50. సో పెరుగుతూ వెళ్తుంది. ఎంత ఉందమ్మా 10. ఎక్స్క్లూజివ్ క్లాసెస్ కాబట్టి ఇలా కూడా చూసుకోవచ్చు, సేమే ఉంటుంది. సో హెచ్ ఈజ్ ఈక్వల్ టు 10. ఫార్ములాలో మనకి n/2తో అవసరం ఉంటుంది. n అంటే 60 వచ్చింది కదా, 60/2. 2 30s are 30, ఎందుకంటే ఫార్ములాలో n/2 అని ఉంటుంది. సో వాట్ ఎవర్ ఐ నీడ్, సో ఐ వ్రోట్ ఆల్ ద వాల్యూస్ ఫ్రమ్ ద టేబుల్. మనకి టేబుల్లో వచ్చిన ఎల్ వాల్యూ, సో మొత్తం ఎఫ్ సిఎఫ్ హెచ్ అన్ని రాశాను. సో మనం బాక్స్ కొడతాం కదా, బాక్స్లో ఎఫ్ 20, దాని సిఎఫ్ కాకుండా దాని పైన సిఎఫ్. ఇది హైట్ ఆఫ్ ద క్లాస్, ఇది లోయర్ బౌండరీ, ఇది వచ్చేసరికి n/2 వాల్యూ. ఇప్పుడు ఐఎమ్ గోయింగ్ టు ఫైండ్ అవుట్ మీడియన్ using the formula. What is the formula for median? L plus n/2 minus CF by F into H. So it is the formula to find out the median for grouped data. Grouped data ki median find out cheyadaniki it is the formula. What is the formula? L plus n/2 minus CF by F into H. సో ఆల్రెడీ ఈ ఫార్ములాలో కావాల్సినవన్నీ కూడా అన్ని యాజ్ ఇట్ ఈస్గా మనము రెడీ చేసి పెట్టుకున్నాం. సబ్స్టిట్యూట్ చేద్దాం. వాట్ ఈస్ ద ఎల్ వాల్యూ హియర్? 20 ప్లస్ n/2, n అంటే టోటల్ ఫ్రీక్వెన్సీ 60/2 అంటే 30, సిఎఫ్ సో ఇది 13 బై ఫ్రీక్వెన్సీ అంటే 20, హెచ్ అంటే హైట్ ఆఫ్ ద క్లాస్ 10. క్యాన్సిలేషన్స్ తర్వాత 10 1s are 10 2s are. ఇవి రెండు క్యాన్సిల్ చేయకూడదు. ఇక్కడ ప్లస్ ఫామ్ ఉంది, ఇంటూ ఫామ్లో ఉన్నట్టు దీని జోలికి వెళ్ళమాకండి. చివరి దాకా దీని జోలికి వెళ్ళదు, ఇలా అని రాసుకుంటే వెళ్ళండి. ఆ పార్ట్ అంతా క్యాలిక్యులేషన్ అయిపోయిన తర్వాత వచ్చిన ఆన్సర్కి ఆ 20ని ప్లస్ చేయడమో మైనస్ ఉంటే సబ్ట్రాక్షన్ చేయడమో చేద్దాం. సో 20 ప్లస్ యాజ్ ఇట్ ఈస్ 30లో 13ని సబ్ట్రాక్షన్ చేయండి. 30లో 13 పోతే ఎంత ఉంటుందమ్మా? 17 ఉంటుంది. 17/2. 30లో నుంచి 13 దీన్ని 10లోది 7 17 17/2. ఇప్పుడు కూడా ఎల్సిఎం చేయొద్దు మీరు, ఇది 20 జోలికి వెళ్ళమాకండి. 17/2 స్పెషల్గా డివైడ్ చేయండి. 17ని 2తో డివైడ్ చేస్తున్నాను నేను. 2 8s are 16, రిమైండర్ 1, క్యారీ లేదు 0.0, 2 5s are 10, రిమైండర్ 0. సో వాట్ ఐ గాట్ 8.5. సో 20 ప్లస్ 8.5 యాడ్ చేయండి. 20 ప్లస్ 8.5 ఎలా యాడ్ చేస్తాం? 20కి పాయింట్ లేదుగా, మీరు పాయింట్ పక్కన ఎన్ని జీరోస్ కావాలి జీరోస్ పెట్టుకోవచ్చు. 8.5 యాడ్ చేయండి. పాయింట్కి పాయింట్, లెఫ్ట్ సైడ్ 8 రైట్ సైడ్ 5. సో 5 8
28.5. So it is the way to find out the median for the grouped data. So it is the way to find out the median for grouped data. సో మీడియన్ ఎలా కనుక్కుంటాం, ముందు టేబుల్ ఇస్తారు, క్లాసెస్ ఇస్తారు, ఫ్రీక్వెన్సీ ఇస్తారు, మీరు క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ కట్టండి. ఫస్ట్ ఫ్రీక్వెన్సీ అంతా యాడ్ చేయండి, అది ఎన్ని వాల్యూ వస్తుంది, అది ఈవెనా ఆర్డా చెక్ చేసుకోండి. ఈవెన్ అయితేనేమో మధ్యలో 2 అబ్జర్వేషన్స్ ఉంటాయి, వాటి పొజిషన్స్ కనుక్కోండి. n/2 ఒకటి, దాని పక్కనే n/2 + 1. అదే ఆర్డ్ అయితే మాత్రం ఒకటే ఉంటుంది, దాని ఫార్ములా n+1/2 గుర్తుపెట్టుకోండి. మధ్యలో ఒకటే ఉంటుంది, అప్పుడు n+1/2 అబ్జర్వేషన్. తర్వాత అది వచ్చిన తర్వాత ఆ వచ్చిన అబ్జర్వేషన్స్ ఏ ప్లేస్లో ఉన్నాయో తెలిసిన తర్వాత అవి ఏ రేంజ్లో ఉంటాయి, ఏ క్లాస్ ఇంటర్వెల్లో ఉంటాయో కనుక్కోవాలి. సిఎఫ్లో చూసుకుని ఒక బాక్స్ కొట్టండి, దాని మీడియన్ క్లాస్ అనుకోండి, దాని ఫ్రీక్వెన్సీ ఎఫ్, దాని సిఎఫ్ కాకుండా దాని ముందు దాన్ని సిఎఫ్ అనుకోండి. ఎల్ వాల్యూ లోయర్ బౌండరీ కట్టండి, ఎల్ ఎఫ్ సిఎఫ్ హెచ్ n/2 ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయండి, వి గెట్ ద మీడియన్. సో థ్యాంక్ యూ వెరీ మచ్. సో చాలా మోస్ట్ ఇంపార్టెంట్. సో దీని తర్వాత మనము మోడ్, మీన్ కూడా గ్రూప్ డేటాకి ఎలా ఫైండ్ అవుట్ చేయాలో నేర్చుకుందాం.